రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభలో సంతాపం తెలిపి ఘన నివాళులు అర్పించనున్నారు సభ్యులు. ఇక స్పెషల్ సెషన్స్ కు హాజరు కావాలంటూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే లేఖలు పంపించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రూల్ 16 క్లాజ్ ప్రకారం స్పీకర్ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 10 ఏళ్ల పాటు దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు, తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని చూపిన చొరవను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సర్కార్ ఇదివరకే 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యి అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంతాప దినాలను ప్రకటించింది. 7 రోజుల పాటు సంతాప దినాలు కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఈ అంశంపైనే రేపు స్పెషల్ అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ శాసనసభ్యులందరూ సమావేశం కావాలని చెప్పి రేపు ప్రత్యేకించి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసినటువంటి సేవ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి చొరవ కావచ్చు, దీన్ని అన్నిటినీ మరొకసారి సభలో అధికారికంగా సభ్యులందరూ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రేపటి శాసనసభ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏర్పాటు చేయబోతున్నారు. మొన్ననే శీతాకాల సమావేశాలు ముగిశాయి. 9 నుంచి 21 తారీఖు వరకు సమావేశాలు ఉన్నాయి. దానికి కొనసాగింపుగానే 2వ దఫా ఈ సెషన్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఒక బులెటిన్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. దాంట్లో మెన్షన్ చేసిన ప్రకారం 3rd తెలంగాణ అసెంబ్లీ సెకండ్ మీటింగ్ ఆఫ్ ద 4th సెషన్ ఆన్ మండే 10 గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ హాజరవుతారా? ఇప్పటికే దేశ ప్రధానిగా అంటే మాజీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ కొనసాగుతున్నటువంటి సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు కేసీఆర్. సో కేసీఆర్కి మన్మోహన్ సింగ్కి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని ఈ రకంగానన్నా ఈ స్పెషల్ సమావేశానికన్నా హాజరై ఆయన ఉద్దేశించి మాట్లాడతారా లేదా అనేది ఒక పొలిటికల్గా సర్క్యూట్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ 3వ సమావేశం కొనసాగుతోంది కాబట్టి 3 సమావేశాలకు కూడా ఎక్కడ కూడా రాలేదు, కేసీఆర్ వచ్చి హాజరు కాలేదు. కేవలం వచ్చి ఇట్లా వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్కి సంబంధించినటువంటి మృతి పట్ల ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పవర్లోని 2వ అధికరణ 16th రూల్ ప్రకారం ఈ సమావేశాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏర్పాటు చేస్తున్నట్టు ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఒక లెటర్లు కూడా ఆయా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరికీ కూడా లెటర్ నిన్ననే వెళ్ళింది. ఆహ్వానం అందరికీ కూడా అందింది. మరి ఆహ్వాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలనేది ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ నుంచి వెళ్ళినటువంటి సారాంశం, ఆ లెటర్ సారాంశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటిస్తారు. సంతాప తీర్మానంలోనే ఆయన దేశానికి చేసినటువంటి సేవ, దేశానికి ఆయన ప్రొఫెసర్గా కూడా చాలా సేవలు చేశారు. యూజీసీ కావచ్చు, ప్లానింగ్ కమిటీలో కావచ్చు, ఆర్బీఐ గవర్నర్గా కావచ్చు, ఆయన చేసినటువంటి కృషి ఏమేం చేశారు దేశానికి అనేటువంటి అంశాలపైన వాటన్నిటినీ క్రోడీకరిస్తూ సంతాప తీర్మానం ప్రకటిస్తారు. మాట్లాడదలుచుకున్న సభ్యులందరికీ కూడా సభాపతిగా ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయన సమయం ఇస్తారు అనేటువంటి విషయం తెలుస్తోంది. మరి రేపు కేసీఆర్ హాజరు కాబోతున్నారా? ఇప్పటికే గౌరవప్రదంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంతిమ యాత్రకు కూడా ఆయన వెళ్ళారు. కానీ కేసీఆర్ అంతిమ యాత్రకు కూడా వెళ్ళలేరు. కేవలం రేపు జరిగేటువంటి స్పెషల్ సమావేశానికైనా వస్తారా రాదా అనేటువంటిది ఒక పొలిటికల్గా చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇన్స్పెక్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు జరగబోయేటువంటి స్పెషల్ సమావేశం కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి సభాపతి వెళ్ళారు. అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నారు. సో బందోబస్తుకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి.
ఎట్లనైతే రెగ్యులర్ సమావేశాలు ఎట్లయితే జరుగుతాయో అదే ఎక్సర్సైజ్ మళ్ళీ రేపు కూడా ఉండబోతోంది అనేది కూడా తెలుస్తోంది. ముందుగా సభాపతి మాట్లాడిన తర్వాత ఎవరెవరికి మాట్లాడదలుచుకుంటున్నారో అన్ని పార్టీలకు సంబంధించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు సంబంధించి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు మాట్లాడదలుచుకుంటున్నారనేటువంటి విషయాలను వాళ్ళ పేర్లను ముందుగానే పేర్కొంటారు. ఆ తర్వాత వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడేటువంటి విధి విధానాలు ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే మొన్నటి శీతాకాల సమావేశాలకు సంబంధించి ఒకరోజు ప్రారంభమైన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిన తర్వాత ఓరియంటేషన్ క్లాసెస్ని MHRDలో ఏర్పాటు చేశారు సభాపతి. ఆ సమావేశాలకు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు. బీఆర్ఎస్ మినహాయించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా హాజరయ్యారు. మరి రేపు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది. సో రేపు మాత్రం ఉదయం 10 గంటలకి స్పెషల్ తెలంగాణ అసెంబ్లీ షురు కాబోతుంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభలో సంతాపం తెలిపి ఘన నివాళులు అర్పించనున్నారు సభ్యులు. స్పెషల్ సెషన్స్ కు హాజరు కావాలంటూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే లేఖలు పంపించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రూల్ 16 క్లాస్ ప్రకారం స్పీకర్ సభను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 10 ఏళ్ల పాటు దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు, తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని చూపిన చొరవను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రకటించనున్నారు సీఎం రేవంత్. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సర్కార్ ఇదివరకు 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.